హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరిచేరవ ప్రియ పార్ట్ 40లోకి వచ్చేసాం. ఇంకో 5-6 ఎపిసోడ్స్లో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మీరా హోటల్ మౌంటైన్లో జ్యూని గాయపరిచి ఏ మాత్రం విచారించకుండా, అట్టే కూడా బాధపడకుండా తను అక్కడి నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఆమె అలా ఎంత దూరం వెళ్ళిందో కూడా చూసుకోలేదు. ఆమె ఎటువంటి ట్యాక్సీ కానీ ఎటువంటి వెహికల్స్ కానీ ఆమె ఎక్కకుండా అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆమెకి అంబులెన్స్ సైలెన్స్లు వినిపించాయి. ఆమెకి అప్పుడు కొంచెం భయం పట్టుకుంది. ఎవరైనా నన్ను గమనిస్తున్నారా, నా వెనుక వస్తున్నారా, నన్ను అరెస్ట్ చేస్తారా అని చెప్పి అనుకుంటూ ఇంకా స్పీడ్గా ఎక్కడికి వెళ్తుందో, ఎటు పక్కకి వెళ్తుందో కూడా చూసుకోకుండా ఆమె అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆమెని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఆమెకు ఎవ్వరూ కనిపించలా. అయితే ఆమెకు అలా మళ్ళీ కొంత దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ అనిపించింది ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు అనేసి. మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అయినా సరే ఎవరూ కనిపించలేదు. అప్పుడు మీరా తనలో తానే అనుకుంది, ఏంటి నాకు కానీ పిచ్చి పట్టిందా? ప్రతిసారి ఎవరో ఒకళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు అని అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తుంటే ఎవరూ కనిపించడం లేదు. ఒకవేళ నేను భయపడుతున్నానా, లేక నేను డ్యూని గాయపరచడం వల్ల నాకు అలా అనిపిస్తుందా? నాకు కానీ మతి భ్రమించలేదు కదా అనేసి అనుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతానే ఉంది. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక నల్లటి కారు వచ్చి ఆమె ముందు ఆగింది. అది ఆగగానే అందులో నుంచి కొంతమంది దూక్కుంటూ కిందకి దూకినట్టుగా వచ్చి ఆమెను 2 పక్కల నుంచి పట్టుకొని ఆమెని వ్యాన్లోకి లాక్కెళ్ళడానికి ట్రై చేశారు. ఆమె మాత్రం అందులోకి వెళ్ళకుండా ఉండటానికి తెగ్గగించుకుంటూ అరుస్తూ హెల్ప్ మీ, హెల్ప్ మీ అని అరుస్తూనే ఉంది. అయితే ఆమె అరుపులు నిష్ప్రయోజనమే. ఎందుకంటే ఆమెకి హెల్ప్ చేయడానికి అక్కడ ఎవరైనా రావాలి అని అనుకున్న రాకపోవడానికి కారణం ఏమిటంటే ఆమె ఒక నిర్మానుష్యమైన ప్లేస్లోకి నడుచుకుంటూ వచ్చేసింది. అది ఆమె తప్పే. ఎందుకంటే మనం ఎంత టెన్షన్లో ఉన్నా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది గమనించుకోవాలి. అలా గమనించుకోకపోవటం వల్ల ఆమెని సేవ్ చేసేదానికి ఎవరూ చూడలేదు. ఇంకా ఆమెని వాళ్ళు కారులోకి లాగుతున్నారు. ఆమెమో వ్యాన్ ఎక్కకుండా ఉండటానికి తన పక్కనున్న వాళ్ళని, ఎదురుగా ఉన్న వాళ్ళని కాళ్ళతోటి ఇష్టం వచ్చినట్లు కొడుతూ తప్పించుకోవడానికి తనని తాను గింజుకుంటూ తెగ ట్రై చేస్తుంది తప్పించుకోవాలని. కానీ ఇంతలో ఇంకో అతను వచ్చేసి ఆమె ముక్కు దగ్గర ఒక తెల్లటి కర్చీఫ్ని పెట్టాడు. అంతే, ఆమెకి కొన్ని క్షణాల్లో స్పృహ కోల్పోతున్నట్లు అనిపించింది. ఆమెకి తెలిసేపటికి ఆమె స్పృహ కోల్పోయింది కూడా. అలా స్పృహ కోల్పోయిన ఆమెని వచ్చిన వాళ్ళు తమ వ్యాన్లో వేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ మన శృతి దగ్గరకు వస్తే శృతి పడుకొని లేచింది. ఇంకా ఆమెకి ఎక్కువగా బాధగా అనిపించేసింది అండ్ చాలా హెడేక్గా కూడా అనిపించింది. ఆమె కొంచెం సేపు కూడా తనని తాను నిలబెట్టుకోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది.
అండ్ కళ్ళు కూడా ఆమెకి సరిగా కనిపించకుండా మత్తుగా ఉన్నట్టు, కళ్ళకి ఏదో పొర తన కళ్ళని కమ్మేసినట్టు అనిపించింది. ఆమె మళ్ళీ పడుకుందాము అని అనుకుంది. కానీ ఇంతలో ఆమెకి కడుపులో తిప్పేసినట్టు అయిపోయింది. ఇంకా లేని ఓపిక కూడా తెచ్చుకొని వాష్రూమ్లోకి గబగబా వెళ్ళిపోయింది. ఆమెకి కడుపులో ఉన్నదంతా బయటికి వచ్చేసినట్టే అనిపించింది. ఇక ఎలాగోలాగా తన మౌత్ క్లీన్ చేసుకొని బయటికి వచ్చి కబోర్డ్లో ఉన్న పెయిన్ కిల్లర్స్ తీసుకొని వేసుకోవాలి అనుకొని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి చూసింది. ఆమెకి అక్కడ ఒక పెయిన్ కిల్లర్ కనిపిస్తే ఇంకా అది తీసుకొని వేసుకుంది. ఎందుకంటే ఆమెకు తలనొప్పి అంతకంతకు పెరిగిపోతుంది అండ్ చాలా నీరసంగా కూడా అనిపిస్తుంది. ఏదో ఒకటి టాబ్లెట్ వేసుకుంటే కానీ కాస్తైనా రిలీఫ్ వస్తుంది అని అనుకొని అలా టాబ్లెట్స్ వేసుకొని వచ్చి మళ్ళీ నిద్రపోదాము అని అనుకుంది. అంతలో ఆమెకి ఆమె ఫోన్ రింగ్ అవటం వినిపించింది. ఇప్పుడెవరబ్బా అని అనుకుంటూ ఫోన్ తీసి చూసింది. కాల్ లిస్ట్లో సోఫియా అని కనిపించింది. అది చూడగానే హలో అని అంది కాల్ లిఫ్ట్ చేసి శృతి. అయితే సోఫియా మాత్రం శృతి ఏ పరిస్థితుల్లో ఉందో కూడా ఆలోచించుకోకుండానే కాల్ లిఫ్ట్ అవ్వగానే హే నువ్వు న్యూస్ చూసావా అని అడిగింది. అందుకు శృతి లేదు నేను న్యూస్ చూడలేదు పడుకున్నాను. ఇంతకేమైంది అంత విశేషంగా నేను చూడాల్సిన న్యూస్ ఏముంది అని అంది శృతి నీరసంగా. అందుకు సోఫియా అబ్బా అది ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసేంత చిన్న విషయం కాదబ్బా, ముందైతే నువ్వు టీవీ ఆన్ చేసి చూడు, నేను చెప్పాలనుకుంది ఏంటో నీకు అర్థమైపోయిద్ది అని చెప్పింది సోఫియా. అందుకు శృతి సరే అలానే ఉండు లైన్లో, నేను టీవీ ఆన్ చేసి చూస్తాను, నువ్వు చెప్పాలనుకున్నది నేను చూడాలనుకున్నది ఏంటో అంత పెద్ద బిగ్ న్యూస్ అని అంటూ టీవీ ఆన్ చేసుకొని చూసి చూడగానే అన్ని న్యూస్ ఛానల్స్లోనూ మీరా చేసిన హత్య గురించే చెప్తున్నారు. అది చూసి శృతి హే ఏంటిది అతను డ్యూ కదా, మీరా యొక్క మోడలింగ్ కంపెనీకి బాస్ అతను ఎలా అంత సడన్గా చచ్చిపోయి ఉన్నాడు, అయినా అతన్ని ఎవరు అంత దారుణంగా కొట్టి చంపింది, అది కూడా హోటల్లో ఎవరు చేసి ఉంటారు అని చెప్పి డౌట్గా అడిగింది. అందుకు సోఫియా ఎవరో అయితే నేను నీకెందుకు చెప్తాను, ఇంకెవరు మన మహారాణి మీరా గారు అని చెప్పింది వెటకారంగా. అందుకు శృతి అవునా నీకెలా తెలుసు ఆమె అని అడిగింది. అందుకు సోఫియా నువ్వు ఇప్పుడు న్యూస్ చూస్తున్నావేమో, నేను పొద్దుటి నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ కవర్ చేసి చూస్తూనే ఉన్నాను. మార్నింగ్ నుండి కొంతమంది సాక్షులు ఆమె ఆ రూమ్లో నుంచి బయటికి రావటము, హడావుడిగా వెళ్ళిపోవటము, అదీ కాక తనని తను కవర్ చేసుకుంటూ నడవటం అండ్ తను వేసుకున్న బట్టల మీద కొన్ని రక్తపు మరకలు ఉండటం అవన్నీ గమనించారంట. ఆమె చంపకపోతే ఆ రూమ్లో నుంచి అంత హడావుడిగా ఎందుకు వెళ్ళిపోతుంది? ఆమె వెళ్ళిన టైము అతను చచ్చిపోయిన టైము ఒక్కటే కావడంతో ఇంకా మీరానే హంతకురాలు అని అందరూ నిర్ణయం చేసుకున్నారు అని చెప్పింది. అవునా ఇంకెవరైనా అయ్యుండొచ్చు కదా అని అడిగింది శృతి. ఎలా అలా అయింది? ఆమె అక్కడి నుంచి రాగానే ఆ హోటలు రూమ్ బాయ్ కూడా ఎందుకో అటువైపు వెళ్తా తలుపు సందుల్లో నుంచి చూశాడంట. అక్కడ అది కూడా తలుపులు సరిగా ఏసీ లేకపోవడంతో ఏంటా అన్నట్టు చూస్తే ఈ డ్యూ రక్తం మడుగులో పడి ఉన్నాడంట. సో ఆమె వెళ్ళిన టైం కూడా అదే కాబట్టి చూసిన వాళ్ళు ఇంకా ఆమె చేసింది అని గట్టిగా నమ్మేసేశారు. సో ఆమె కాకపోతే అతనికి అలా అయ్యి ఉండటం చూస్తుంటే ఆమె ఎవరికైనా చెప్పొచ్చు కదా అని అందరి టాకు వినిపిస్తుంది. సో ఆమె చెప్పకుండా పారిపోయింది అని అంటే ఇంకా ఆమెనే అని అందరూ ఫిక్స్ అయిపోయారు అని చెప్పింది సోఫియా. అందుకు శృతి మరిప్పుడు ఎక్కడుంది మీరా
అని అడిగింది. అందుకు సోఫియా, ఏమో, ఎవ్వరికీ తెలియదు. ఆమె ఉండి ఉండి గాల్లోకి మాయమైపోయినట్టు మాయమైపోయింది. ఎక్కడ వెతికినా ఆమె కనిపించటం లేదు. ఆమె రూమ్ దగ్గర కూడా చెక్ చేశారంట. ఆమె పని చేసే దగ్గర చెక్ చేశారంట. ఆమెకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఎంక్వైరీ చేసినా కానీ ఆమె ఎక్కడుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అండ్ ఆమె ఫోన్ కూడా ట్రేస్ కావట్లేదంట. అయినా అది ఎక్కడికెళ్ళింది, ఏం చేస్తుంది అనే విషయాలు చెప్పటానికి కాదు శృతి నేను నీకు కాల్ చేసి చెప్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకో అది నీకు చెడు చేసిద్దేమో అని బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే నీ వల్ల అది ఎక్కువ బాధపడింది అని అనుకుంటుంది. అంతేకాని తాను చేసిన తప్పుల్ని మాత్రం తిరిగి తెలుసుకోలేకపోతుంది. తను అంత రహస్యంగా ఉంది అని అంటే నెక్స్ట్ టార్గెట్ నువ్వే అవుతావేమో అని నాకు భయంగా ఉందిరా అనంది సోఫియా. అందుకు శృతి, సోఫీ, నువ్వేం బాధపడకు, నాకేం కాదు, నేనెప్పుడు సేఫ్గానే ఉంటాను. నీకు తెలుసు కదా నేను ఎక్కడ ఉన్నానో అనేది. సో అది నా దాకా రాదని అనుకుంటున్నాను. కాబట్టి నా విషయంలో నువ్వు కంగారు పడిపోమాక అని చెప్పింది. అందుకు సోఫియా, బహుశా నేను అదే అనుకుంటున్నానురా, నువ్వు సేఫ్గానే ఉంటావు అని. కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండటం తప్పు కాదు కదా. సో నువ్వు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు, విరాట్ తోటే ఉండు కొన్ని రోజులు. అది పోలీసులకు దొరికేంత వరకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదు కదా. మనకేం తెలుసు ఎటు నుంచి ఏ అపాయం వచ్చిద్దో. అసలే ఆ డ్యూ మాత్రం అనుకున్నాడా దాని చేతిలో ఆడు చచ్చిపోతాడని? అనుకోలేదు కదా. అలానే మనం కూడా ఎప్పుడు నెగ్లెక్ట్గా ఉండకూడదు. కీడించి మేలించమంటారు మన పెద్దలు అని చెప్పింది. ఇంకా సోఫియా తన గురించి ఎక్కువగా వర్రీ అవుతుందని అనుకున్న శృతి, ఇట్స్ ఓకే బా, నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు టెన్షన్ పడిపోమాక నా విషయంలో అని అంటూ కాల్ కట్ చేసింది. మీరా, చివరికి హంతకురాలివయ్యావన్నమాట. ఇప్పటికీ కూడా నీ తప్పేంటో నువ్వు తెలుసుకోకుండా ఎంతసేపు తప్పులు ఎదుటివాళ్ళు చేశారని చెప్పి అనుకుంటున్నావే కానీ నీ తప్పులను నువ్వు తెలుసుకోవట్లేదు. బహుశా నేనే తప్పు చేశానేమో నీతోటి ఫ్రెండ్షిప్ చేసి. అయినా కానీ నీ వల్ల నాకు మంచే జరిగింది మీరా. ఎందుకంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా నీ వల్లనే తెలుసుకున్నాను. అయినా నీ సొంత టాలెంట్ ఉపయోగించుకోకుండా అందంగా ఉన్నాను అన్న అహంకారంతో ఉన్నావు తప్ప నిజంగా నీ దగ్గర టాలెంట్ ఏమి లేదు. అందుకే నీ దగ్గర అందం ఉన్నది, అందంగా ఉన్నాను అనే అహంకారం తప్ప ఏమీ లేదు అని నేను ఇప్పటికి తెలుసుకున్నాను. ఏదైనా నీ సొంత టాలెంట్ మీద నువ్వు పైకి రావాలి అని అనుకోకుండా పక్క వాళ్ళని తొక్కేసి పైకి రావాలి అని అనుకుంటున్నావు. అలా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడటం చూసావా ఇప్పటి వరకు? ఇప్పటికైనా తెలుసుకో మీరా. హత్య చేసి ఇలా ఎన్నాళ్ళు తప్పించుకుందామని అనుకుంటున్నావు. అయినా ఇన్ని నిందలు నీ మీద పడ్డాక నువ్వెలా అత్యున్న స్థాయికి వెళ్ళగలను అని అనుకుంటున్నావు? ఇన్ కేస్ నువ్వు వెళ్ళినా కానీ నీకు అంత గౌరవం మర్యాద దొరికిద్దా? ఇవన్నీ ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే నీ పరిస్థితి ఏమిటో నువ్వే అర్థం చేసుకుంటావు కదా. నీకు అర్థమైతే బహుశా నాకు తెలిసి నువ్వు ఆలోచించే స్థితి కూడా కోల్పోయినట్టున్నావు అని మనసులో అనుకుంటూ నిన్ను చూస్తుంటే, లేదు నిన్ను చూస్తున్నా, లేదు తలుచుకునే కొద్దీ నీ మీద జాలి కలుగుతుంది. నీ మూర్ఖత్వాన్ని చూస్తుంటే నాకు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఐ పిటీ యూ మీరా, ఐ పిటీ యూ అని అనుకుంటూ అలానే మంచం మీద పడుకుండిపోయింది శృతులు. ఇక ఇక్కడ విరాట్ ఏమో ఊరికి వెళ్తాడు కదా. అక్కడ విరాట్
ఒక మీటింగ్ ప్లేస్కి ఎంటర్ అవుతాడు. అక్కడ విరాట్ పిఏ ముందుగానే ఉండి, సార్ మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీటింగ్ రూమ్ ఇటు ఉంది, పదండి అటు వెళ్దాం అంటూ అతన్ని మీటింగ్ రూమ్ వైపు తీసుకొని వెళ్ళాడు. విరాట్ లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అప్పుడు అలా కూర్చొని పిఏ తోటి చెప్పాడు, ఇది సీక్రెట్ మీటింగ్ కాబట్టి నువ్వు ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఇక అక్కడ ఎంతోమంది లేరు ఆ సీక్రెట్ మీటింగ్కి. ఒకే ఒక్క అతను విరాట్కి ఆపోజిట్లో కూర్చొని ఉన్నాడు. అతనేమో ఫుల్గా మాస్క్ వేసుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అతన్ని ఏ విధంగానూ చూడ్డానికి వీలు పడలేదు విరాట్కి. అతన్ని చూడ్డానికి అనుమానించేటట్టుగానే ఉన్నాడు. ఎవరితను? నన్నెందుకు ఇంత అర్జెంటుగా మీటింగ్కి పిలిచాడు? ఏమైందప్ప అని చెప్పి ఆలోచిస్తూ, హలో మిస్టర్ అని అంటూ, హలో నేను విరాట్ పర్వతనేని అని అంటూ ఆ ఎదురుగా ఉన్న మాస్క్ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతను, నేను రఘు పగడాల అనేసి అంతే స్టైల్గా చెప్పాడు. రఘు పగడాలనా? ఈ పేరు నేను ఎక్కడో విన్నానే అని అనుకుంటూ ఉండగానే ఆ మాస్క్ వ్యక్తి తన మాస్క్ మొత్తం తీసేశాడు. అతన్ని చూడగానే విరాట్ ఒక్క దెబ్బకి ఎగిరి అవతల పడ్డాడు. అన్నంత రేంజ్లో ఉలిక్కి పడ్డాడు. హా, మీరా? నువ్వెలా ఇంకా బతికే ఉన్నావా? అది ఎలా సాధ్యం అని చెప్పేసి గట్టిగా అరిచాడు. అందుకు ఆ ఎదుటిగా ఉన్న వ్యక్తి, షూ అంత గట్టిగా అరవక, నువ్వేమన్నా చిన్నపిల్లోడివా దడుచుకోవటానికి అని అన్నాడు. చిన్నపిల్లోడైనా పెద్దోడైనా దెయ్యాలను చూస్తే తడుచుకోరా అని అన్నాడు. దెయ్యమా? ఎవరు అని అనగానే, ఇంకెవరు, మీరు చచ్చిపోయినప్పుడు మీరు దెయ్యం కాదా అని అంటే, అసలు నేను చచ్చిపోయానని నీకెలా తెలుసు? నువ్వెలా కన్ఫర్మ్ చేస్తున్నావు అని అనగానే, నేను కన్ఫర్మ్ చేయటం ఏంటి, నేను చూశాను కదా మీరు చనిపోవటము అనేసి అంటాడు విరాట్. నువ్వు పక్కాగా చూసావా నేను చనిపోవటము? ఆయన మామగారిని పలకరించే పద్ధతి ఇదేనా అని అన్నాడు. మామగారు మీరు అంటూ అనగానే, ఏంటి నేనే ఏంటో చెప్పు అని అన్నాడు విరాట్ వైపు చూసి నవ్వుతూ. అందుకు విరాట్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటూ తనని తాను గట్టిగా గిచ్చేసుకున్నాడు. ఇదేంటి, నిజంగా నేను మీటింగ్కి వచ్చానా, కల ఏమన్నా కంటున్నానా, ఇతను బ్రతికుంటాం ఏంటి, ఇతను ఆ రోజు చనిపోయాడు కదా, ఇప్పుడు బ్రతికున్నానని చెప్తున్నాడేంటి అని అంటూ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు. ఇంకా అతని కన్ఫ్యూజన్ని చూసి విరాట్ తోటి అతను అంటాడు, నేనేం చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను, నువ్వు నన్ను నమ్మొచ్చు అని అన్నా కానీ విరాట్ అతని వైపు వెర్రి చూపులు చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ సోఫియా మీరా దగ్గరికి వచ్చేస్తే, మీరా కళ్ళు తెరిచేటప్పటికే ఒక చీకటి గదిలో ఉంది. ఆమె కాళ్ళు చేతులైతే కట్టేసి లేవు, కానీ ఆమె ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా, అక్కడ ఒక చిన్న లైట్ కూడా లేకుండా అంతా చీకటిగా అనిపించింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికే ఆమెకి ఏమీ కనిపించలేదు. చుట్టూ తడిమి చూసింది, ఏమీ అనిపించలేదు. ఆ రూమ్ అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపించేసింది. ఇదేంటి, నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు, అంత అవసరం ఏమొచ్చింది, నేను ఎక్కడున్నాను అని అనుకుంటూ ఆమె చుట్టూ చూస్తా, హలో ఎవరైనా ఉన్నారా, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, నేను ఎక్కడున్నాను, చెప్పండి, మీరెవరు, మీరెందుకు తీసుకొచ్చారు, మీ పేరేంటి అని పిచ్చి పట్టిన దానిలాగా గట్టిగా అరుస్తుంది. అంతలోకి ఆ గదిలో ఉన్న లైట్స్ ఆన్ అయ్యాయి. అంత లైటింగ్ని తను ఒకటేసారి చూడలేక కళ్ళు గట్టిగా మూసేసుకుంది. అలా మూసుకున్న మీరా కొంచెం సేపటికి తన కళ్ళ మీద నుంచి చేతుల్ని తీసేసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసింది. అలా సడన్గా వెలుతురులో ఉన్న వ్యక్తిని చూసేటప్పటికీ ఆమెకి ఏమీ అర్థం కాక మళ్ళీ కళ్ళు బాగా నులుముకొని దీక్షగా అతన్ని చూసింది. అతన్ని చూడగానే ఒక్క ఉదుటిన ఉలిక్కి పడ్డట్టు అయిపోయింది. అతను, హాయ్, ఏంటి నన్ను చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా అని అనగానే
మీకు నాతోటేం పని అయినా నేను మీరు అని అంటూ ఏదో అటదిట్టంగా మాట్లాడుతూ ఉంటుంటే ఏంటి నన్ను చూసి భయపడ్డావా అనేసి అనగానే భయమా నాకెందుకు అయినా నాతోటి మీకేంటి పని అని చెప్పేసి అన్నది. ఇంతకీ మీరా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరు? అతను ఎందుకు ఆమెను తీసుకొచ్చాడు? అతన్ని చూసి మీరా ఎందుకు షాక్ అయింది? ఇంతకీ విరాట్ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? అతను నిజంగా అతని మామేనా? మామంటే ఎవరు? శృతి వాళ్ళ నాన్ననా? లేకపోతే ఇంకెవరైనానా? సో ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ అన్నీ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి.